మౌన పోరాటం మౌన పోరాటం. జానకి, బావగారు నిన్ను కొట్టడానికి నీ వెనకే వచ్చారు కదా, నిన్ను కొట్టారా? నీకు దెబ్బలు బాగా తగిలాయా? నాకొక్క దెబ్బ కూడా తగలేదు. నాకు తెలుసు నీకు దెబ్బలు తగలవని. ఎందుకంటే నీ లోపల దుర్గమ్మ ఉంది కదా, ఆ అమ్మ నీకు దెబ్బలు తగలనివ్వదు. అమ్మా నాకు దెబ్బలు తగలనివ్వకుండా చూడడమే కాదండి, నన్ను కొట్టాలని చూసిన వాళ్ళకి దెబ్బలు తగిలేలా చేస్తుంది. ఓ, అంటే గదిలోకి వెళ్ళాక మహేంద్రకే దెబ్బలు తగిలాయా? నేను మహేంద్రని పిచ్చి పిచ్చిగా కొట్టేశాను. అవునా? నువ్వు భలే విషయం చెప్పావు జానకి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. జానకి, నువ్వు నాతో రా. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికేంటి, మహేంద్రుడు కొట్టినట్టే రుద్రుని కూడా కొట్టాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు రుద్రుని కొట్టకూడదు. ఏ, ఎందుకు కొట్టకూడదు? రుద్ర పాపం సౌందర్యని ఎన్ని దెబ్బలు కొడుతుందో తెలుసా? ఎంత తిడుతుందో తెలుసా? నువ్వు రుద్రుని కొట్టాల్సిందే. అయ్యో, నేను రుద్రని ఇప్పుడు కొట్టకూడదు. కొడితే నాలో దుర్గం ఉందని అందరికీ తెలిసిపోతుంది. తెలిసినా పర్వాలేదు, నువ్వు రుద్రని విశాలాక్షిని ఇద్దరిని కొట్టాలి. చూడండి, నాలో దుర్గం ఉందని వాళ్ళకెవరికైనా తెలిస్తే వాళ్ళు నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. ఎవరో దుష్టమాంత్రికుణ్ణి దగ్గరికి పంపించి నాలో ఉన్న శక్తిని బయటికి తీయించేస్తారు. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి? దుర్గశక్తి లేకపోతే నువ్వేం చేయలేవు కదా. మరేం చేయకుండా ఉంటే నేనే అన్నీ చేస్తాను. మహేంద్రకి, విశాలాక్షికి, రుద్రకి అందరికీ బుద్ధి చెప్తాను. అవునా? బుద్ధి చెప్తావా? చెప్తాను. సరే, అలాగే అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వదినా, 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 వదినా. నక్షత్ర, వదిన ఎక్కడుంది? వదినా. మురారి, ఏంటి హడావిడి? వదినా రా, కూర్చో, ఇలా కూర్చో, చెప్తాను. ఏంటి, ఏమైంది? ఏ మురారి, కింద కూర్చున్నావేంటి? లేలే. ఏ వదినా, అమ్మ కాళ్ళ దగ్గర బిడ్డ కూర్చోకూడదా? మా అమ్మ తర్వాత నువ్వే కదా నాకు అమ్మవి. ఇన్ని రోజులు ఏదో భూతం పట్టి నేను మీ ప్రేమకి దూరం అయ్యాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏ జన్మలోనో ఏదో పాపం చేసుంటాను. ఆ పాపానికి శిక్షగా దేవుడు నన్ను దూరం అవ్వమని రాసించాడు. చాలు, అప్పుడు మాట్లాడకుండా ఏడ్పించావు, ఇప్పుడు మాట్లాడి ఏడిపిస్తావా? లేదు వదినా, ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టడం, ఏడిపించడం అనేది నా జీవితంలో జరగదు. నా లైఫ్లో అదొక బ్లాక్ పీరియడ్. దాన్ని ఇంకా తలుచుకోను. ఇక నుంచి అంతా సంతోషమే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఉండబోతుంది కూడా. అందుకే ఆ సంతోషాన్ని నీ మొహంలో చూడాలని ఇదిగో ఇది తీసుకొచ్చాను. ఏంటిది? నువ్వే చూడు వదినా.
నీ కడుపులో చిన్న దుర్గమ్మ ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. అంతేకాదు, ఆ బుజ్జి తల్లికి ఈ బాబాయ్ మీద చాలా ప్రేముంది వదినా. అందుకే నా మనసులో ఉన్న అపార్థాలని తను వచ్చే ముందే తీసేసింది. అలాగే ఈ బాబాయ్కి జాబ్లో జాయిన్ అయిన 2వ రోజే సీనియర్ అకౌంటెంట్గా ప్రమోషన్ ఇప్పించింది. అవునా? హా, ఎంత మంచి మాట చెప్పావు మురారి. కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం క్యాంప్లో ఉన్న మీ అన్నయ్యకి చెప్తే చాలా సంతోషపడతారు. తను ఫ్రీ టైంలో నాకు ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు చెప్తాను. సంతోషపడతారు. ఎందుకు పడరు? పెళ్ళానికి ఫస్ట్ చెప్పాల్సిన గుడ్ న్యూస్ ప్రపంచంలో అందరికీ చెప్తుంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది. అయ్యో, ఇంత మంచి న్యూస్ ముందు నీ భార్యకి చెప్పకుండా మాకు చెప్తావేంటయ్యా అని నా దగ్గరికి పంపించాల్సింది పోయి హ్యాపీ అవుతుందంటో హ్యాపీ. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. పెళ్ళానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం తెలీదు గాని పుట్టకు ముందే పిల్లలకి గిఫ్ట్ అంటాం. చాలా బాగుంది మురారి. నాకు పుట్టబోయే పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. తను బయటికి రావడంతోటే తన కన్న తండ్రి ప్రేమతో పాటు పిన్న తండ్రి ప్రేమ కూడా దక్కుతుంది. అది పాప అదృష్టం కాదొద్దునా, నాది. అవును, నీ ప్రమోషన్ విషయం నక్షత్రకు చెప్పావా? లేదు వదినా, ఇంకా చెప్పలేదు. ముందు నీకే చెప్పాను. అదేంటి, ముందు తనకి చెప్పాలి కదా. నక్షత్ర, ఇలారా. మురారి నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాడు. నా కోసం తెచ్చేదేముందిలే, ఇంట్లో అందరూ ప్రేమలు వలకబోసే వాళ్లే కదా. మీ అందరికి తెస్తే చాలే. ఏ అరే, నక్షత్ర, నక్షత్ర. చూసావా, ముందు తనకి చెప్పలేదని అలిగింది. వెళ్ళు, వెళ్ళి కూల్చేయ్. నక్షత్ర కోపం ఆకాశంలో మబ్బు లాంటిది. ఇలా కనిపించి అలా మాయమైపోతుంది. ఆ మబ్బుని ఎలా చెదరగొట్టాలో నాకు తెలుసొదినా.